నా పేరు అల్లావలి, టీజీఎంఆర్ జీసీ బాయ్స్ సత్తుపల్లి. నాకు ఇచ్చిన టాపిక్ నీటి కాలుష్యం. నీటి కాలుష్యం ప్రభావాలు. కాలుష్యం నీరు తాగడం వల్ల జలనీతి వ్యాధులు, జలుబు, మలేరియా, కలరా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వ్యవసాయంలో వాడే కాలుష్యం నీరు వల్ల పంట నాణ్యత తగ్గుతుంది. నీటిలో ఆమ్లజనాలు వల్ల తగ్గడం వల్ల చేపలు, జలరచనలు చనిపోతున్నాయి. మనుషుల శరీరంలో విషాన్ని నింపి రోగాలను పెంచుతున్నాయి. సముద్రంలో కాలుష్యం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న జీవులకి ఇబ్బంది ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గిద్దాం. నీటి కాలుష్యాన్ని వల్ల వచ్చే చర్యలు. పరిశ్రమల్లో నీరు వదిలే ముందు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మరుగునీరుని రీసైకిల్ చేసి సాగునీరుగా వాడాలి. పురుగు మందులు, ఎరువులు మధ్య కాకుండా సేంద్రియ వ్యవసాయంపై ప్రోత్సహించాలి. చెత్త మానవ అవశేషణాలు నీటిలో వేయకుండా ప్రజలు అవగాహన తీసుకోవాలి. నీటిలో ఏ చెత్త లేకుండా మంచిగా శుభ్రంగా ఉంచాలి. కాలుష్యం లేకుండా మంచిగా చూడాలి. నీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. విద్యార్థుల వయసులోనే పరిరక్షణ గురించి విద్యార్థులకి చెప్పాలి. చెట్లకు నీళ్లు పోస్తే కాలుష్యం నీరు వల్ల చెట్లు చనిపోతున్నాయి. ఆ నీరు తాగడం వల్ల మనుషులు కూడా చాలా మందికి రోగాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అసలు ఆ ఫ్యాక్టరీలో ఉన్న కెమికల్ నీళ్లు చెరువులు వదలకుండా వేరే సపరేట్గా వాళ్ళకి దారి చూపించాలి. ఆ నీరు లేక ప్రజలు జీవులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఆ నీరు తాగడం వల్ల ప్రజలందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. జీవులు అందరూ చనిపోతున్నాయి. ఆ తర్వాత మొక్కలకి సరిగ్గా నీళ్లు లేవు. ముగింపు. నీరు లేకపోతే జీవితం లేదు. కాబట్టి నీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీటిని కాలుష్యం చేసుకోకుండా చూసుకుందాం. ఒక్కొక్క నీటి చుక్క బంగారవాణి మనసులో పెట్టుకొని నీరుని వేస్ట్ చేయకుండా, కాలుష్యం చేయకుండా శుద్ధమైన నీరు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఆర్థికంగా భూమి ఉంటుంది. ధన్యవాదాలు.